నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మంత్రరాజ పదస్తోత్రం. ఈ స్తోత్రం ఏం చెప్తుందో చూద్దాం. ఈ మధ్యకాలంలో మంత్రరాజ పదస్తోత్రం అనే విషయం మీద ఉపన్యసించడానికి పిలిచారు. మంత్రరాజ స్తోత్రం అని దీన్ని అనేకంటే నృసింహ మంత్రరాజ స్తోత్రం అనడం ఇంకా బాగుంటుంది అనిపించింది. నృసింహస్వామి ప్రహ్లాదుని రక్షించారు, లోకాన్ని రక్షించారు. ఒక అసుర బాలుడు చేయి చూపించిన దగ్గర తాను అవతరించాడు. ఆయన గురించి భారతదేశంలో ఎన్నో స్తోత్రాలు ఎంతోమంది రాశారు. తమిళంలోనూ అనేక పాసురాలున్నాయి, సంస్కృతంలో అనేక శ్లోకాలున్నాయి, ఆయా భాషల్లో అనేక పద్యాలు పాటలు చాలా ఉన్నాయి. భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో అనేక అధ్యాయాలలో నరసింహస్వామి గురించి చెప్పబడి ఉంది. వారి గొప్పతనం విస్తృతంగా ప్రస్తావించారు. మంత్రం అంటే మనల్ని రక్షించే సాధనం అని అర్థం. మంత్రారం త్రాయతే ఇది మంత్రగా, మననం చేసే వారిని రక్షించేది మంత్రం అంటారు. ఎవరి గురించి మంత్రం చెప్తున్నామో వారు రక్షిస్తారు, కాపాడతారు. అందుకని దానికి మంత్రం అని పేరు. నృసింహస్వామికి అనేక మంత్రాలు ఉన్నప్పటికీ అన్నిట్లోనూ గొప్ప మంత్రం, రాజు లాంటిది ఒక మంత్రం ఉంది. అదేమిటంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యకం. ఈ మంత్రంలో 11 పదాలుంటాయి. దాంట్లో ఒక్కొక్క పదంలో ఆయన గొప్పతనం, మొత్తం 11 పదాల్లో ఆయన గొప్పతనం విస్తారంగా చెప్పబడింది. ఒక్కటే శ్లోకం, దాంట్లో అన్ని విషయాలు చెప్పబడ్డాయి. సృష్టి ప్రారంభ కాలంలో బ్రహ్మ భగవంతుడిని చూసి చెప్పిన శ్లోకం ఇది. మనం ఉగ్రం అని చెప్పగానే అమ్మో కోపమా, భయంకరంగా ఉంటాడా అనిపిస్తుంది. కానీ అక్కడ ఆయన పరాక్రమం, కృప కనపడుతుంది. ఈ అర్థం ఎక్కడ ఉంది? వీటి అర్థాలను చెప్పడం కోసమే మంత్రరాజ పదస్తోత్రం చెప్పబడింది. ఒకే ఒక్క మంత్రం మంత్రాలకే రాజు లాంటిది. ఆ మంత్రంలో ఉన్న ఒక్కొక్క పదాన్ని వివరించడం కోసం ఒక శ్లోకం చెప్పబడింది. మొత్తం 11 శ్లోకాలు. అదే మంత్రరాజ పద శ్లోకం. ఈ మంత్రం గురించి, దీని గొప్పదనం గురించి అథర్వవేదంలో చేర్చబడింది. అలాగే అహిర్బుద్ధి సంహితలో కూడా కనపడుతుంది. నృసింహ తాపనీయ ఉపనిషత్తు అని ఒకటి ఉంది. అందులో కూడా ఈ శ్లోకం యొక్క ప్రస్తావన కనపడుతుంది. నృసింహుడి కోసం తపస్సు చేసి ఇది పొందబడింది కాబట్టి నృసింహ తాపనీయ ఉపనిషత్తు అని దీనికి పేరు. ఈ స్తోత్రం మహాత్యం గురించి ఎన్నో చోట్ల ప్రస్తావించబడింది. వీటన్నిటిలో ఈ స్తోత్రం యొక్క మహాత్యం విస్తారంగా చర్చించబడింది, అర్థం చెప్పబడింది. ఉగ్రం అంటే కృప, వీరం అంటే వికారం లేనివాడు, అందరినీ జయించగలవాడు. మహావిష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. జ్వలంతం అంతటా ప్రకాశించేవాడు. సర్వతోముఖం అన్నీ చూడగలవాడు, అన్నీ తెలిసినవాడు. నృసింహం నర మృగ రూపాన్ని కలిగి ఉన్నవాడు. భీషణం అంటే భూత ప్రేత పిశాచాలన్నీ వీరిని చూసి పారిపోతాయి. భద్రం అంటే మంగళంగా ఉండేవాడు, అందరికీ అన్ని మంగళాలు ఇచ్చేవాడు. ఇలా ఆయన గొప్పతనం అంతా దీంట్లో చెప్పబడింది. మృత్యోర్మృత్యువు అంటే ఈ సంసారం, ఈ కర్మలు అన్నీ మన పాలిటి మృత్యువు. వాటన్నిటికీ మృత్యువుగా ఉండి పోగొట్టేవాడు ఈయన అంటే నరసింహస్వామి. మన పాలిటి మృత్యువైన కర్మలన్నిటినీ పోగొట్టేవాడు. నమామి అంటే అలాంటి వాడిని నమస్కరిస్తున్నాను. అహం దాసుడి నేను అని అర్థం. మన సంసార దుఃఖాన్ని పోగొడతాడు. ఇంతేనా ఈ శ్లోకం అర్థం అంటే? ఇంకా చాలా ఉంది. ఇది చాలా లోతైన శ్లోకం. ఉగ్రం వీరం అనే శ్లోకంలోని ఒక్కొక్క పదానికి ఒక్కొక్క శ్లోకం మంత్రరాజ పదస్తోత్రంలో చెప్పబడింది అంటే ఈ శ్లోకం గొప్పతనం ఎంతటిదో అర్థం అవుతుంది. ఇంకా ఈ మంత్రరాజ పదస్తోత్రం ఏమన్నారంటే దాసభూత
స్వతః సర్వే హ్యాత్మానం పరమాత్మనః అతః అహమపి తే దాసః ఇతి మత్వా నమామ్యహం. పరమాత్మ, సకల జీవరాశులు నీకు దాసులు, స్వతసిద్ధంగా నీకు దాసులు. కర్మల వలననో ఏదో ఒక కారణంతోనో కాకుండా స్వతసిద్ధంగా నీకు ఎప్పటికీ జీవాత్మలందరూ, జీవరాశి అంతా నీకు దాసులు. ఈ వాస్తవాన్ని నేను కూడా గ్రహించి నీకు దాసుడని అని తెలుసుకొని నమస్కరిస్తున్నాను. నీకు నేను దాసుడను అని చివరి శ్లోకంలో చెప్పి పరమశివుడు ఈ శ్లోకాన్ని పూర్తి చేశాడు. ఇట్లా ఆదరంగా పరమశివుడు ఈ మంత్రరాజ పదస్తోత్రాన్ని చెప్పారు. ప్రారంభంలోనే ఈశ్వరువాచ అనే ఉంటుంది. ఎందుకోసం ఈ స్తోత్రం చెప్పబడింది అంటే ఉగ్రం వీరం అనే మంత్రాన్ని వివరించడం కోసం, ఆ మంత్రం యొక్క మహాత్మ్యాన్ని తెలియజేయడం కోసం చెప్పబడింది. ఒక సదాచారిని ఆశ్రయించి ఆయన దగ్గర పద్ధతి ప్రకారం ఉపదేశం పొంది దాని అర్థాన్ని గ్రహించడం కోసం చెప్పబడింది. ఇది వినేవాళ్ళందరూ కూడా ఒక గురువుని ఆశ్రయించి వారి దగ్గర ఉపదేశం పొంది ఈ మంత్రాన్ని అనుసంధానం చేసి దానివల్ల మంచి ఫలితాలను పొందాలి. ఇది కొంచెం విస్తారంగా తెలుసుకుంటే ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందరికీ దీని ఫలితం అందాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. జై శ్రీమన్నారాయణ.